right now we are in a time where we are forced to put out so much marketing content. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. అవును అవును. నేను గౌతమ్తో కూడా అస్సలు బోత్ ఆఫ్ us didn't want many posters at చేయొద్దు, all. బోర్ ఉంటుంది, రివీల్ చేయొద్దు. Somehow we are managing to, luckily good thing is people still don't know the script is so layered, so many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time, every time we cut a promo, I'm like Gautam Thoni, correct unnama, over hype చేస్తున్నామా, or are we setting the wrong expectation? ఈ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. And for me, I need to hear him say that it's okay, కరెక్టే ఉంది అని ఆయన చెప్పే వరకు నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్, I need to hear the directors, because I think only he sees it in a overall, it's your baby కదా in the end. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో, హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్, టూ మచ్ విల్ బీ అవుట్. ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రీగ్ ది ఆడియన్స్, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్, ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ది క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ వస్తుంది అది, రైట్ వస్తుంది అది, గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ అ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came kada, all that check post stuff and all. Avuna oka shot lo we were in the shot we got a huge tanker and కొంచెం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్కి ఇచ్చింది, మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా. అవును, ఒకసారి రెకీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు, అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly Sri Lankan ADs కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language అంతా. Okay. No, I mean say assistant directors. Right. Okay. 5 days, 6 days లో రిలీజ్ కదా. నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూ సీ. నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిటిల్ అష్యూర్డ్. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ fear of failure. So every day whenever I'm shooting some scene, some shot, some song, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో I don't know, that helps me get up and work and take that extra one step. షూటింగ్ 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ and once the edit is happening, the music is coming, I'm feeling more and more assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content with what you did. ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో
ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్నవి అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 యా అంతే, 321 322 ఆ మధ్యలో ఉంది. 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అయితే ఈరోజు. అంటే యా అవి పెట్టొచ్చు కదా బయటికి మళ్ళీ అటాచ్ చేసి డైరెక్టర్ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్గా మీరు అన్నట్టు. ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో భద్రంగా ఇంటర్వ్యూలో చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిండు. నువ్వు కాన్షియస్లీ అప్పుడు ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. That's actually more than for audience, అది your satisfaction. You like నేను అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి, ఏదో చెప్తుంటాడు ఇట్లా రాసిన. In Kingdom also a lot of these things you've put, no? First scene, last scene, starting and cut. But ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది, ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సో ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్లో కూడా చాలా చూస్తాం కావచ్చు ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్లు అవన్నీ చెప్పాడు. లేదు అట్లాంటి కాదు, బట్ డైరెక్టర్ దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్ sometimes no one will notice for years. But it's okay, and when you watch a film you know what it is. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకే వాళ్ళు నోటీస్ చేస్తుండే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే మజా. But these Hollywood directors do these breakdowns of how they planned the scene and how they did this. డివిడీలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది, త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును, ఓల్డ్ డివిడీస్ లో అవునవును డైరెక్టర్స్ కమెంటరీ మస్తు అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డేవిడ్ ఫించర్ చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండో, ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7, Fight Club చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. Sometimes when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత. లైక్ సందీప్, అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు, ఈ రోజు వరకు తెలియదు. బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్, లెన్సెస్, ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు. సో he knows in his head exactly what he wants. He doesn't know the term for it or something. By the end of the film he was calling. So I was like, Gautam also knows his shots and edits so much. He knows that I want the shot to be like this. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, వేరేది పడదు. సో లైక్ వీళ్ళు ఎక్కడి నుంచో, ఈయన రాజమండ్రి, నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్.
నాకు ఇట్లా కావాలి, బీచ్ ఇంత కనిపించాలి, వాళ్ళు అట్లా కనిపించాలి, వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి. లైక్ హౌ దెర్ ఇస్ సమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్, ద వైరింగ్ ఇస్ డిఫరెంట్. It's somehow you're wired differently, you see things, both of you, even he's like very certain on how he wants the frame. I really like your shot making. Maybe people who are learning that directors ki cinematographers ka landa ardham avutademo. The way you compose shots, I can see the director who is with the character. I don't know. I really like your shot making right from Arjun Reddy. నాకు ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఫోటోగ్రఫీ స్టోరీ టెలింగ్ మారింది యాక్చువల్లీ. ఇది రాజమండ్రియా? నీ భాష అట్లా లేదేంది? భాష అవునా? ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఓ టైప్ అయిపోతుంది. రాజమండ్రి చాలా థిక్ యాక్సెంట్ ఉంటుంది, తెలిసిపోతుంది. ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో. ఏమో మరి. నువ్వు హైదరాబాద్ 10 years అవుతుంది. 10 years అవుతుంది. 10 years అయినా మారద్దే. అది బ్లడ్లో ఉంటుంది, కాకపోతే ఏమో మరి ఊరికి వెళ్తే వస్తుంది భాష. ఇది విజయవాడ అనుకుంటున్నాను. నీ తెలుగు చూసి ప్లేన్ తెలుగు ఉంది. కాలేజ్ అంతా విజయవాడ అనుకున్నా. కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం. నయ్యం ఇక్కడ చేసినాం, లేకపోతే ప్యాక్ అవుతుండే. సో ఫైనలీ వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ కింగ్డమ్? హౌ ఇట్ ఈస్, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఎవ్రీథింగ్, యువర్ ఫైనల్ వర్డ్స్? ఫైనల్ వర్డ్స్ అంటే ఏదో భయం వేస్తుంది అన్నమాట. బట్ యా, ఐ థింక్ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 31st. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. వెళ్ళి లాస్ట్ 5 days ఇంకా నౌ ఇట్స్ టైమ్ టు గో ఆల్ అవుట్. సో అది మాకు ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, బట్ నాకు డీప్ డౌన్ హార్ట్ తెలుసు. కానీ కీప్ ట్వీకింగ్ సంథింగ్, చేంజింగ్ సంథింగ్ అంటిల్ దట్ లాస్ట్ మూమెంట్ వేర్ ద హార్డ్ డ్రైవ్ గోస్. ఒక చిన్న అబ్సెషన్ ఉంటుంది, అమ్మో అది చేస్తుంటే బాగుంది, ఇది చేస్తుంటే బాగుంది. సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చి వీ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా. జెర్సీకి అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వీఆర్ డూయింగ్ సమ్ స్టఫ్. సో ఐ థింక్ వాట్ ఎవర్ టైమ్ లెఫ్ట్ ఐ విల్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎప్పుడు ఉంటుంది ఒక వారం రోజులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. యా అది ఎప్పుడు ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే అయితే బాగుంది. కానీ మీ ప్రొడ్యూసర్ ఈసారి ఎగిరిదంతాడు కాబట్టి వచ్చేయాలి, ఇంకా పెట్టేసేయాలి.